ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్లలో రేంజ్ నుంచి జర మిడ్ రేంజ్ మంచి క్యాబినెట్స్కి సంబంధించిన ఒక చిన్న లిస్ట్ తీసుకొచ్చిన అంటే యూనిక్గా ఉంటుంది అనేసి అయితే వీడియో చేస్తున్నాను. సో డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే గిట్లా మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నాం. సో మెయిన్ ఏంటంటే బేసిక్ క్యాబినెట్. సో నార్మల్గా ఇది జెబ్రానిక్స్ వాళ్ళ డీబోనర్ ఉంది. సో బేసిక్ క్యాబినెట్ ఆఫ్లైన్లో మీకు 750 800కి, ఆన్లైన్లో 800 దొరుకుతుంది. ఇది ఆఫ్లైన్లో మీకు ₹50 తక్కువకి వస్తుంది అంతే. సో ఏమైనా వేరే పని ఉంటే మాత్రం ఆ టైంలో పోయి తీసుకోమనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో లోపల చూసుకుంటే బేసిక్ మదర్ బోర్డ్ తీసుకోవచ్చు. 240 అంటే 2 ఫ్యాన్ల గ్రాఫిక్ కార్డ్ అది పెట్టుకోవచ్చు. లైక్ 90 మిల్లీమీటర్ది ఫ్యాన్ ఉంటుంది చిన్నది. ఆన్సీ స్పోర్ట్స్ C200 ఫ్యాను అది పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిఎస్సి ఉంటుంది, ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఎగ్జాస్ట్ ఫ్యాను, గ్రాఫికల్. సో బేసిక్ ఇది ఏంటంటే ఇది హోమ్ అండ్ ఆఫీస్ యూస్కి i3 పీసీ బిల్డ్కి ఇది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇది కొంచెం బెటర్ అనుకోవచ్చు ఇంతకుముందు చూసిన దానికంటే. ఇది టెంపర్ గ్లాస్తో పాటు కూడా వస్తుంది. సో సేమ్ అదే మోడల్ ఇంకా చూసుకోవచ్చు. సేమ్ అదే మోడల్ కొంచెం జర పెద్ద కూలర్ ఎక్కువ పెద్ద సైజ్ పెట్టుకోవచ్చు. 150 మిల్లీమీటర్ కూలర్ పెట్టుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ అంతే పోయి. అండ్ కింద హార్డ్ డిస్క్ కానీ ఎస్ఎస్డి కింద పెట్టుకోవచ్చు అన్నమాట ఈ క్యాబినెట్లో. సో సింగిల్ 90 ఎంఎంది ఫ్యాన్ వస్తుంది. ఆర్జీబీ ఫ్యాన్ ముంగట ఆర్జీబీ స్ట్రిప్ వస్తుంది. యూనిక్ ఏంటంటే అతను లైక్ టెంపర్ గ్లాస్ వస్తుంది. ఒక టెంపర్ గ్లాస్ కావాలి బడ్జెట్లో అంటే ఇట్లా ఇది బెటర్ ఆప్షన్. ఒక ₹100 తక్కువ ఉంది అనుకోవచ్చు, 200 తక్కువ అనుకోవచ్చు. ఇది కూడా i5 i3కి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇది కూడా ఆన్సీ స్పోర్ట్స్ నుంచే. ఆన్సీ స్పోర్ట్స్ ఇలా నేను ఛాన్సాలు ఈ గ్రాఫిక్ కార్డు గురించి ప్రతి వీడియోలో రికమెండ్ చేశాను. ఇంతకుముందు చూపించిన దీనికి ఒక 500 తేడాతో పాటు కూడా వస్తుంది. ఇది ఏంటంటే వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ 3 వెంటిలేషన్ ఫ్యాన్స్ వస్తున్నాయి ఫ్రంట్లో. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. టెంపర్ గ్లాస్ వస్తుంది, పెద్ద ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. అండ్ దీని తర్వాత ఇంకొకటి చూసుకుంటే ఆన్సీ స్పోర్ట్స్ ఇది కూడా వచ్చేసరికి అయితే ఇది ప్రీమియం అనమాట. సో ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్. ప్రైస్ మీరు చూసుకోవచ్చు ₹2430 ఉంది. కొంచెం ఎక్కువ అనుకోవచ్చు, ప్రీవియస్ దానికి డబల్ ప్రైస్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రంట్లో 3 ఫ్యాన్లు వస్తున్నాయి. అండ్ అడిషనల్గా ఇంటర్నల్లో చూసుకుంటే ఇది 3 రకాల మదర్ బోర్డులు సపోర్ట్ చేస్తుంది. పవర్ సప్లై అండ్ పెద్ద గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద గ్రాఫిక్ కార్డు కూడా సపోర్ట్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కింద హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇక్కడ కింద పవర్ సప్లై పెట్టుకోవచ్చు. అంత డీసెంట్‌గానే ఉంది బై. అండ్ ఇక్కడ విడ్త్ 380 ఉంది. ఇక్కడ 380 ఉంది కాబట్టి 3 ఫ్యాన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇరికిచ్చి కొంచెం టెక్నిక్‌తో ఇరికిచ్చి పెట్టుకోవచ్చు అనమాట ఇది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ క్యాబినెట్స్ అంటాను. కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. దీని తర్వాత బై హైయెస్ట్ జర మంచిగా ఆల్ ఇన్ వన్ కావాలంటే మాత్రం ఎంఎస్ఐ వాళ్ళ. సో ఎంఎస్ఐ వాళ్ళ మ్యాక్ 4 120 ఎయిర్ ఫ్లో అనమాట. కాస్ట్ ఎక్కువనే ₹4030 ఉంది. ఆఫ్లైన్ ప్రైస్ అయితే తెలియదు. కానీ ఆఫ్లైన్ నేను చెక్ చేసినప్పుడు మాత్రం 3000 చేంజ్ ఏమో ఉంది. సార్ అంటే షాప్‌ని బట్టి చేంజ్ అవుతుంది. ముందే చెప్తున్నా, షాప్‌ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఫ్యాన్స్ బై ముందే ఇచ్చేస్తారు. టెంపర్ గ్లాస్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇంటర్నల్‌లా చూసుకుంటే 3 ర్యామ్ సైజ్ మదర్ బోర్డ్ సైజెస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ 120 లైక్ 240 ఎంఎంది 2 ఫ్యాన్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేస్తది. సేమ్ నేను ఇంతకుముందు చూపించిన కదా! ఆన్సీ స్పోర్ట్స్‌ది ఐస్ 300 ఉంది కదా! దీనికి జర బెటర్ ఇంప్రూవ్ వెర్షన్ అనుకోవచ్చు. ఇది ఎంఎస్ఐ వాళ్ళది. జర బ్రాండెడ్ ఉంటది. 3 ఫ్యాన్స్‌తో పాటు కూడా వస్తుంది ఇది కూడా. సో స్లైట్‌లీ ఇంప్రూవ్డ్ ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి వస్తున్నట్టు అనుకోవచ్చు. లైక్ మనకు మంచి బ్రాండెడ్ కావాలన్నా గిట్లా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. సో ఈ లిస్ట్‌లో చూపించిన క్యాబినెట్స్ ఏవైతే ఉన్నాయో మీ బడ్జెట్ బట్టి తీసుకోండి అంటాను. అండ్ మర్చిపోయిన దీంట్లో మీరు ఏయో పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన వెంటిలేషన్ ఉంది కదా! ఐ థింక్ దీనిలో కూడా వెంటిలేషన్ దీనికి ఏయో స్పాట్ అయితే లేదు. సో దీనికి లేనట్టుంది. అండ్ ఆబ్వియస్‌గా కొంతమంది టెక్నిక్ యూజ్ చేస్తారు. సైడ్‌లో పెట్టడం కానీ, ఫ్రంట్‌లో పెట్టడం కానీ డిఫరెంట్‌గా యూజ్ చేస్తారు. సో నా ఒపీనియన్‌లో ఏ ప్రాసెసర్ కన్నా పెట్టుకోవచ్చు. ఏంటంటే మీరు యూజ్ చేసే గ్రాఫిక్ కార్డు, సీపీయూ కూలర్‌ని బట్టి హైట్ ఎక్కువ తక్కువ చేసుకోండి అంటాను. అండ్ కొన్ని కాంపోనెంట్స్ చేంజ్ అవుతాయి. లైక్ ఇంతకుముందు ఫస్ట్ క్యాబినెట్ ఏదైతే ఉందో దీంట్లో పెద్ద 120 మిల్లీమీటర్ క్యాబినెట్‌లో ఫ్యాన్ అయితే రాదు. మిగతా ఇక్కడ నుంచి దీంట్లో కూడా వస్తుంది. మిగతా మూడిట్లో మాత్రం 120 150 ఎంఎంవి హైట్‌వి ఈజీగా ఫ్యాన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. దీంట్లో బేసిక్ ఫ్యాన్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది మీ బడ్జెట్‌ని బట్టి మంచి క్యాబినెట్ తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను. వీడియో యూస్‌ఫుల్ అయిందనేసి అయితే అనుకుంటున్నాను. కొత్త రకంగా అప్రోచ్ అయితే ట్రై చేసిన. సో ఫ్రెండ్స్, పీసీ క్యాబినెట్స్ అయితే చూసారు కదా, కొంచెం డిఫరెంట్‌గా యూనిక్‌గా ఉంటుందని ట్రై చేశాను.
సో మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయి క్యాబినెట్స్ మీద అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.